ఓం శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు ఛానల్. మరి ఈరోజు మనము సంసార బాధల నుంచి బయటపడడం కోసం, ఇంకా అలాగే శత్రు బాధల నుంచి బయటపడేందుకు ఒక చక్కటి మంత్రం గురించి అయితే తెలుసుకుందాము. మన స్తోత్ర నిధిలోని ఎన్నో మంత్రాలు, ఎన్నో స్తోత్రాలు, మరెన్నో వ్రత కథలు, ఇంకా దానికి సంబంధించి ఇంకా ఎన్నో రెమెడీస్ కూడాను మనకి ముందుగానే మన పెద్దవాళ్ళు ఇవ్వడం జరిగింది. మనం జీవితంలోని ఎన్నో రకాల కష్టాలు అయితే అనుభవిస్తూ ఉంటాము. ప్రతి కష్టము కూడాను మనకి ఇదే చాలా పెద్ద కష్టంలా అనిపిస్తుంది. మరి ఆ కష్టం తీరిన తర్వాత అప్పుడు అలా కష్టపడ్డామే, చాలా సులువుగా అయిపోయిందే అని కూడా అనిపిస్తుంది. అది దాటిన తర్వాత, ఆ ఫేజ్ దాటిన తర్వాత, ఇది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా సర్వసాధారణం. అయితే ఈ కష్టాలకు సంబంధించి ముందుగానే అంచనా వేసినట్లయితే మనం ఎటువంటి స్తోత్రాలను చదువుకుంటూ ప్రతినిత్యం పఠిస్తూ వాటి నుంచి బయటపడగలుగుతాము అనే దాని గురించి తెలుసుకోవచ్చు. అలాగే మన గ్రహాల అనుకూలతను బట్టి ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు అనుకూలంగా లేవు అనే దాన్ని కూడా చూసుకొని మనము ఆ గ్రహాలకు సంబంధించిన జప దాన హోమాలు, అలాగే మంత్రాలు, తంత్రాలు, స్తోత్రాలు ఇవన్నీ కూడాను చేయడం వలన, స్తుతించడం వలన మనకి ఎటువంటి ఇబ్బందులు అనేవి కలగకుండా ఉంటాయని మన పూర్వీకులు ముందుగానే మనకి ఇవైతే పొందుపరిచి ఉంచారు. అయితే మనం ఏం చేస్తాం, ఇవన్నీ పక్కన పెట్టి మంత్రాలకు చింతకాయలు రాలుతాయా, ఇవేమీ కూడా నిజాలు కాదు అని అనుకుంటారు చాలామంది. అయితే ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది ఒకటేనండి, మన మంత్రాల్లోని ప్రతి ఒక్క బీజాక్షరంలోని ఒక శబ్దము క్రియేట్ అవుతుంది. ఆ శబ్ద తరంగాల వలన మనలో ఉన్న 7 చక్రాస్ ఏవైతే ఉన్నాయో అవి యాక్టివేట్ అవ్వడం అనేది జరుగుతుంది. మనకి తగ్గట్టుగా అంటే ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా అవి నడుచుకోవడం అనేది కూడా జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మనకి ముందుగానే వీటి గురించి, అన్నింటి గురించి కూడా క్షుణ్ణంగా తెలుసుకొని దానికి సంబంధించి మంత్రాలు, స్తోత్రాలు ఇవన్నీ కూడా మన పెద్దవాళ్ళు ఇస్తే మనం ఏం చేస్తున్నాము, అవన్నీ ఒక పక్కన పెట్టేసి మనం ఇంకేదైనా కొత్తది కనిపిస్తే వాటి వెనకాతలు అయితే వెళ్ళిపోతున్నాం. మరి అలా చేయకుండా మీరు చక్కగాను ఈ స్తోత్రాన్ని అయితే పఠించుకోండి. ప్రతినిత్యము కూడాను మీకు చక్కగా మీ సంసార బాధలు ఏవైతే ఉన్నాయో అవి పిల్లలు పెళ్లి చేయలేకపోవడం కావచ్చు, లేదు అని అంటే ఇంట్లోని ఎవరైనా తాగుడికి బానిస అయిపోయి వాళ్ళు ఇంట్లోని ఒక్క పైసా కూడా ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్న వాళ్ళు కావచ్చు, లేదు అని అంటే ఇంట్లోనే ఏదో ఒక చికాకులు కలుగుతున్నప్పుడు, ఇంకా కొంతమందికి ఏంటంటే ఊరుకునే వాళ్ళకి యాక్సిడెంట్లు అయిపోవడం, లేదనంటే డబ్బులు ఖర్చు అయిపోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఆరోగ్య సమస్యలన్నీ కూడా వస్తూ ఉంటాయి, తలెత్తుతూ ఉంటాయి. మరి అటువంటి వారు కూడాను ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా ఉచ్చరించడం వల్ల ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మీకు ఎప్పుడు ఖాళీ అయితే అప్పుడు శుచిగా శుభ్రంగా ఉన్నాము అనుకుంటే ఖచ్చితంగా ఈ మంత్రాన్ని చదువుకోవచ్చు. మరి మంత్రం ఏంటో స్క్రీన్లో వస్తుంది, చూసేయండి. మరి స్క్రీన్లో చూస్తున్న ఈ మంత్రాన్ని ప్రతినిత్యం మీరు చదవడం వల్ల సంసార బాధలు, ఇంకా శత్రు భయం నాశనం అయితే అవుతుందండి. అంతేకాదు మన కోరికలు అనేవి ఖచ్చితంగా నెరవేరుతాయి. దుఃఖ నాశనం అనేది జరిగి కోరికలు నెరవేరి రాక్షస భయం నుండి బయటపడతాము. సాకిని, డాకిని, భూత ప్రేతాల నుంచి కూడాను మనం బయటపడవచ్చు. అలాంటి పిచాచులు కూడాను ఈ మంత్రాన్ని చదివినట్లయితే దరిదాపుల్లోకైతే రావని మన పెద్దవాళ్ళు అయితే చెప్తున్నారు. పులి, సర్ప, క్రూర జంతువులు బారి నుండి కూడాను పడకుండా, ఎటువంటి ఇబ్బందులు పడకుండానైతే ఉంటామన్నమాట. మరి అటువంటి ఎంతో శక్తివంతమైన తీక్ష్ణ ద్రంష్ట కాళభైరవ అష్టకము. ఈ అష్టకము మనకి చాలాసార్లు మీరు వినే ఉంటారు, కొంతమంది విని ఉండరు. ఏ రకంగా ఉంటుందో కొంచెం అయితే చదివి చూపిస్తాను. చదవడం కూడాను అలాగే గంభీరంగానే చదవాలండి. కొన్ని మంత్రాలు ఉచ్చరించేటప్పుడు మన నాభి నుంచి ఆ వాయిస్ అయితే రావాలన్నమాట. అలా వస్తేనే ఆ మంత్రం ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మరి స్టార్టింగ్ వచ్చి ఈ రకంగానైతే ఉంటుంది. ఓం యం హ్యం యం యక్షరూపం దశదిశ విదితం భూతకంపాయమానం సం 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 సంహారమూర్తిం శిరముకుట జఠాశేఖరం చంద్రబింబం ధం 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 దీక్షకాయం వికృతనకముఖ చోద్వరోమం కరాళం
పం 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 పాపనాశం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలం. ఈ విధంగా అష్టకం అయితే ఉంటుందండి. ఈ అష్టకం ఖచ్చితంగా గట్టిగానైతే మనం పాడినట్లయితే మనలో ఉన్న ఎటువంటి దుష్టశక్తులైనా కూడాను పారిపోతాయి, దగ్గరలో ఏవి కూడా ఉండవు. ఇంకా మనకి చాలా ప్రశాంతత అయితే కలుగుతుంది. వీలైతే పెట్టగలిగితే ప్రతిరోజు పెడితే మంచిదే, లేదు అనుకుంటే కనీసం సోమవారం నాడైనా మీరు గోధుమ పిండితో చేసిన చపాతీలు కానీ లేదంటే గోధుమ పిండితో చేసిన ఏదైనా వంటకాన్ని సునకానికైతే పెట్టవలసి ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా ప్రతినిత్యం కూడాను పఠించుకోండి. నేను చెప్పిన విధంగాను మంచి రిజల్ట్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ సరిగ్గా కనిపించట్లేదు, ఈ పేజ్లో సరిగ్గా కనిపించట్లేదు అనుకున్న వాళ్ళు మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసి ఈ మంత్రాన్ని PDF ద్వారా మీరు ఆ పేజ్ని అయితే తీసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ మంత్రాన్ని చదివి ఆ స్వామివారి కృపకైతే పాత్రలు కండి. మరి రేపటి మరొక చక్కటి వీడియోతోని మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు స్వస్తి.